అందరికీ నమస్కారం. పార్ట్ 6లో 20 నామముల అర్థం తెలుసుకున్నాం. ఈ వీడియోలో భక్త విఘ్న నివారకత్వము, గుణగణముల వివరణ తెలుసుకుందాం. నారసింహ వపుః. భక్తుల విఘ్నాలను నివారించడానికి స్వామి ఏ రూపంలో అయినా రావచ్చు. ప్రహ్లాదుని విఘ్నములను తొలగించడానికి నరసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు. మనం చూసిన చిత్రాల ప్రకారం నరసింహ రూపం అంటే సింహం తల, మనిషి ముండెంతో అతి భయంకరమైన రూపం. కానీ వాస్తవానికి సింహం లాంటి ఆవేశంతో, రౌద్రంతో, సింహగర్జన లాంటి శబ్దాలు చేస్తూ తన భక్తులను కష్టాలు పాలు చేసే వారిని శిక్షించడానికి విచ్చేసిన దైవశక్తి. ఈ రూపం దుష్టులకు అతి భయంకరమైనది, కానీ భక్తులకు మాత్రం చాలా ప్రసన్నమైనది. అంతటి ఉగ్రస్థితిలో కూడా స్వామి చాలా మనోహరంగా ప్రకాశిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు స్వీకరించిన అన్ని రూపాలలోకెల్లా నరసింహ రూపం అత్యంత సౌందర్యమైనది. రాముడు, కృష్ణుడికి యోగరాముడు, యోగకృష్ణుడు అనే పేర్లు లేవు. కానీ తిరుమలలో రామానుజుల వారి సన్నిధి ప్రక్కనే యోగ నారసింహస్వామి ఉన్నారు. ఆయన సన్నిధిలో పారాయణ కానీ ధ్యానం కానీ చేస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. కేశవః. నరసింహుని సౌందర్య లక్షణాలలో ఈ కేశ సౌందర్యం ఒకటి. ఉంగరములు తిరిగిన కేశములతో చూపరులకు మిక్కిలి మోహాన్ని కలుగజేస్తుంది. పురుషోత్తమః. పురుషులలో ఉత్తముడు. పురుష అంటే జ్ఞానం కలవాడు. అలాంటి జ్ఞానం కలిగిన వారిలో ఉత్తముడు. జ్ఞానులకు జ్ఞాని అని అర్థం. సర్వః. ఇలాంటి జ్ఞానం కలవాడు అంతటా వ్యాపించి ఉన్నాడు. శర్వః. ఇలా వ్యాపించి ఏం చేస్తాడు అంటే అశుభాలను పోగొడతాడు. శివః. వారికి శుభాలను కలిగిస్తాడు. శుభాలు అంటే భగవత్ ప్రాప్తి. స్థాణుః. ఇలా తాను కలిగించిన శుభముల విషయములలో చాలా దృఢంగా ఉంటాడు. భూతాదిః అంటే స్పృహనీయుడు కనుక కోరదగినవాడు, సమస్త ప్రాణుల చేత గ్రహింపదగినవాడు. నిధిరవ్యయః. నాశనము లేని నిధి. సంభవః. అంతటా అవతరించేవాడు. అనేక రూపములు ఎత్తి సర్వదా అంతటా ఆవిర్భవించేవాడు. భావనః. అనిష్ట నివారణ ద్వారా సాధువులను ఉజ్జీవింపచేసేవాడు. భర్త. తనను తానే అర్పించుకుని పోషించేవాడు. ప్రభవః. కర్మ నిబంధన లేకుండా స్వేచ్ఛ చేతనే జన్మను స్వీకరించగలిగేవాని జన్మ చాలా గొప్పది. ప్రభుః. ప్రతి జన్మలోనూ బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారందరకు భోగ మోక్ష ఫలములను ఇయ్యగలిగిన వాడు. ఈశ్వరః. తన నియామకత్వం అనే గుణము అధికముగా వినియోగపడేది అవతారముల్లోనేనట. పరమపదంలో తనకి లొంగని వారు లేరు కదా, కానీ ఇక్కడ ఈశ్వరత్వాన్ని ప్రదర్శిస్తే కానీ లొంగరు. స్వయంభూః. బ్రహ్మ మొదలగు వారిలాగా ఇతరుల కోరికను అనుసరించి అవతరించేవాడు కాదు. తన ఇష్ట ప్రకారమే తనకే అసాధారణమైనటువంటి విధముగా అవతరిస్తాడు. శంభుః. సుఖమును కలిగించేవాడు. అవతరించిన తర్వాత శ్రీరామాది అవతారములలో తన సౌందర్యం, సౌశీల్యం మొదలగు గుణములను ప్రకటించుట చేత సకల జనులకు సుఖమును కలిగించేవాడు. ఆదిత్యః. బ్రహ్మసూత్రములలో, చాందోగ్యంలో, బృహత్ పరాశరీయంలో, సూర్యమండలం మధ్యలో నివసించే పరమాత్మ ఈయనే అని నిర్ద్వంద్వంగా వివరిస్తారు. పుష్కరాక్షః. తెల్ల తామరల వంటి నేత్రములు కలవాడు. చూడగానే ఈయనే సర్వేశ్వరుడు అని స్పష్టంగా తెలిసిపోయే నేత్రములు కలవాడు. మహాశ్వనః. గొప్ప శబ్దము కలవాడు. గొప్ప శబ్దముచే చెప్పబడేవాడు. వేద శబ్దము చేత చెప్పబడేవాడు. అనాది నిధనః. నిత్య యవ్వనుడు. ఆది అంతము లేనివాడు, ముసలితనము లేనివాడు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని నామములు చెప్పుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.